ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? క్రిస్మస్ గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాం కదా! ఈరోజు ఇంకొక విషయం మనం నేర్చుకుందాము. యేసుప్రభు వారు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఆయన కన్యక మరియ గర్భాన ఒక శిశువుగా ఒదిగిపోయి, రాజులకు రాజు అయిన ఈ యేసుప్రభు వారు భూమి మీదకి మన కోసం వచ్చినప్పుడు, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడుతూ వచ్చాడు. పొత్తిగుడ్డలు దేన్ని చూపిస్తా ఉందంటే, తగ్గింపు జీవితాన్ని చూపిస్తా ఉంది. సాధారణమైన జీవితాన్ని చూపిస్తా ఉంది. యేసుప్రభు వారు ఎంతో గొప్ప దేవుడు. ఆయన రాజులకు రాజు. ఒక రాజు ఎలా జన్మిస్తాడు? ఒక రాజు జన్మించినప్పుడు ఆ రాజుకి ఎలాంటి వస్త్రాలు ధరింప చేస్తారు? రాజే కాదు, జనరల్ గా ఎవరైనా కూడా వారి బిడ్డలు జన్మించిన వెంటనే మంచి వస్త్రాలు ధరింప చేయాలి అని వారు అనుకుంటారు కదండి. కానీ యేసుప్రభు వారు సాధారణమైన పొత్తిగుడ్డలతో చుట్టబడుతూ వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు తగ్గించుకుంటూ వచ్చాడు అని అక్కడ చూపిస్తా ఉంది. ఆయన ఎంతగా తగ్గించుకుంటూ వచ్చాడు అనంటే, దేవుని ప్రేమ ఒక సాధారణమైన మనిషి దగ్గరికి కూడా వెళ్ళాలి అని ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అందుకని ఆయన ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చాడు. రాజుల రాజైన యేసు ప్రభువారు జన్మించిన ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక సాధారణమైన రాజు అయితే సేవ చేయించుకోవడానికి జన్మిస్తాడు, కానీ ఈ రాజు సేవ చేయటం కొరకే జన్మించాడు. నీకు నాకు సేవ చేయుటకు, అందుకే ఆయన పరిచర్య చేయుటకు నేను భూలోకానికి వచ్చాను అని ఆయన మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు. అది ఈ పొత్తిగుడ్డలు అనే అనుభవం చూపిస్తా ఉంది. ఈ రోజు మనం నేర్చుకునే విషయం ఏంటి అని అంటే, యేసయ్య తగ్గించుకున్నాడు సరే, ఆయన తగ్గించుకుని మన కొరకై భూమి మీదకి వచ్చాడు. ఆయన సాధారణమైన స్థితిలో వచ్చాడు, కానీ అసాధారణమైన దేవుడు సాధారణమైన స్థితిలో వచ్చాడు. కానీ మనము తగ్గించుకుంటున్నామా? మన జీవితంలో తగ్గింపు ఉందా? ఈ రోజు మనము యేసయ్య జన్మ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అని అంటే తగ్గించుకోవడం. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఇక్కడ ఒక విషయం అండి, ఏమీ లేనప్పుడు ఎవరైనా కూడా హంబుల్ గా ఉండడానికి ఇష్టపడతారు, ఎవరైనా కూడా తగ్గించుకుంటారు. కానీ అన్ని ఉన్నప్పుడు, దేవుడిని ఆశీర్వదించినప్పుడు నువ్వు తగ్గించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనము తగ్గించుకోవడం అనే విషయాన్ని యేసయ్య జన్మ ద్వారా మనం నేర్చుకుందాము. ఒకవేళ గత కాలమంతా మనము తగ్గింపు లేకుండా జీవిస్తూ వచ్చామేమో, అహంకారంతో జీవిస్తూ వచ్చామేమో, గర్వంతో జీవిస్తూ వచ్చామేమో, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. కాబట్టి మన నాశనము మనమే కొని తెచ్చుకోకుండా తగ్గించుకొని, యేసయ్య ఎలాగైతే తగ్గించుకుని మాదిరి చూపిస్తూ వచ్చాడో మనము కూడా తగ్గించుకొని జీవించడం నేర్చుకుందాము. ఆ రీతిగా ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.